ధరణి కేసులో భూభారతి పోర్టల్ తీసుకొచ్చి ఈ రాష్ట్ర రైతాంగాన్ని అట్టడుగు బడుగు బలైన చెందినటువంటి అనేకమైనటువంటి భూముల్ని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి బేరసారాలు చేస్తూ లక్షల కోట్ల రూపాయల అవినీతి చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రి ముఖ్యమంత్రి కలిసి చేస్తున్నటువంటి దోపిడీలో అనేక అంశాలు నేను మాట్లాడితే తాటాకు చప్పుళ్లకు భయపడనని చెప్పి అదే మాదిరిగా ఆధారాలు ఉంటే రమ్మన్నటువంటి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న బహిరంగంగా ఆధారాలతోటి అసెంబ్లీ సాక్షిగా మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి ఆధారాలు చూపిస్తాను, దీనికి మీరు చర్చకు సిద్ధమని అడిగితే నేను చెప్పిన దాని ప్రకారం ఈ రోజు 11:30కే అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన 12 గంటల నుంచి 3 గంటల వరకు మీడియా పాయింట్ లో మీ సమక్షంలో కూర్చుంటా పూర్తి ఆధారాలతో ఇక్కడికి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా నిజంగా మీరు తప్పు చేయకుంటే మీరు వచ్చి మరి దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకవేళ నా ఆధారాలు తప్పైతే మీరు నిరూపించుకోండి, మరి నేను దేనికన్నా ఏ శిక్షకైనా నేను సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు ఒక మంత్రిగా కేబినెట్ మంత్రిగా మీ మీద వచ్చినటువంటి ఆరోపణలను మరి ఒకవేళ తప్పైతే రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అనేక వేలాది మంది లక్షలాది మంది రైతులు అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి భూములు ఈ రోజు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో వారందరూ కూడా ఆఫీసర్ చుట్టూ తిరగలేక నాయకుల చుట్టూ తిరగలేక మీరు అడిగే 30-40% పబ్బం కట్టుకొని మరి వారు క్లియర్ చేసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, ఏ ఆధారంగా మీరు అవన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు? ఏ ఆధారంగా మీరు అన్ని కూడా 22A లో పెట్టి మరి రైతాంగాన్ని అట్టడుగు బడుగు బలైన వర్గాల ప్రజానీకాన్ని మీరు దోపిడీ చేస్తా ఉన్నారు? మరి ఏ ఆధారంగా మళ్ళీ వాటిని రివర్ట్ చేసి మరి వాటిని ప్రొహిబిటెడ్ లిస్ట్ కి తీసేస్తా ఉన్నారు? ఇది ఎవడబ్బా సొమ్ము? ఇది మీకు ఏం అధికారాలు ఉన్నాయి? కేవలం మంత్రిగా ఉండి ఇది ఒక కొత్త లూటికి తెరదీసినటువంటి ఈ ప్రభుత్వ నాయకత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. ఒకవేళ మీరు 22A వేస్తే మళ్ళీ ఏ ఆధారంగా మీరు రివర్ట్ చేస్తా ఉన్నారో దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా ధరణిని భూభారతిగా మార్చి ఈ రాష్ట్ర ప్రజల భూమాతని హారతి చేస్తున్నటువంటి రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకవేళ తప్పిదం జరగలేదంటే దీని మీద మీరు సిబిఐకి లెటర్ రాసే దమ్ము ధైర్యం మీకున్నదా? దీని మీద లోకాయుక్త ద్వారా మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాం. అదే మాదిరిగా ఈడీ సిబిఐకి ఆధారాలతో మేము కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. గత ప్రభుత్వంలో చేసే తప్పిదాలే ఈ రోజు మళ్ళీ మీరు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎవరైతే బినామీగా గత ప్రభుత్వ నాయకత్వానికి ఉన్నదో అదే బినామీలను మీరు మళ్ళీ మీ పక్కన చేర్చుకొని అదే మాదిరిగా ఈ రోజు భూ దోపిడీ చేస్తా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లక్షల కోట్ల రూపాయల భూముల్ని ఈ రోజు కబ్జా చేసి మీ పేరు మీద మార్చుకొని 30-40% కమిషన్లు తీసుకొని మీరు చేస్తున్నటువంటి భూదందాను ఖచ్చితంగా బయట పెడతాం. భారతీయ జనతా పార్టీ వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుంది, వారి పక్షాన ఖచ్చితంగా ప్రశ్నిస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నిన్న టిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాసిండట. ఆయన నా దీనిలో ప్రమేయం లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తుండు పాపం. మరి నేను వారిని అడుగుతా ఉన్నాను, మీరు రాసినటువంటి లెటర్ లో మీకు గతంలో బినామీగా ఉన్న ఫినిక్స్ కంపెనీకి భూములు మారిన సంగతి మీకు తెలియదా? మరి అంశం కూడా దాంట్లో చేర్చుంటే బాగుండేదని నేను తెలియజేస్తా ఉన్నాను. హరీష్ రావు గారిని నిజంగా గతంలో ధరణిలో ఏం తప్పిదాలు జరగలేదని మీరు భావించిన, భూహారతిలో తప్పిదాలు జరిగినాయని చెప్పి మీరు భావించిన, మరి ధరణి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అనేక అవకతవకల మీద మీరు ఈడీకి సిబిఐకి లోకాయుక్తకి లెటర్ రాసే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. మీరిద్దరు కలిసి ఒక జగన్ నాటకం ఆడుతున్నారు. మరి మీ ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి అనేక మంది బిల్డర్లు కాంట్రాక్టర్లు ఈ రోజు మీడియేటర్ గా మారి మీ ఇద్దరు మధ్యలో సంధి కుదురుస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఒకవేళ అది నిజం కాకుంటే మీరు రాసినటువంటి లెటర్ మరి ఫినిక్స్ కంపెనీతో సహా అనేకంగా జరిగిన అక్రమాలు వాళ్ళ పేరు మీద జరిగినటువంటి అనేక భూ లావాదేవీలను ప్రస్తావిస్తూ మీరు ఒకవేళ మరి ఆ లెటర్ ని లోకాయుక్తకి సిబిఐకి ఈడీకి రాసుంటే మేము హర్షించే వాళ్ళం. కేవలం నేను వాళ్ళ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లెటర్ రాస్తా అంటే ముందు మీరు లెటర్ రాసి నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ లెటర్ లో ఎందుకోసమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లావాదేవీల మీద వారి కంపెనీల అవకతవకల మీద ఆయన మంత్రిగా ఉండి చేసినటువంటి అనేకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంశాల మీద మీరు ప్రస్తావిస్తే బాగుండేదని చెప్పి నేను మీకు సూచిస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా ఎంతటి పోరాటమైనా ఈ రైతాంగ పక్షాన అట్టడుగు బడుగు బలైన వర్గాల పక్షాన నిలబడతాం, వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. వీరు రెవెన్యూ మంత్రిని బర్తరఫ్ చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.